మనకు వాట్సాప్‌లో ఒకాయన మెసేజ్ చేశాడు పరిష్కారం కోసం. నాకు పెళ్ళై 20 ఏళ్ళు అవుతుంది. ఒక పాప. ఆ పాపకి 16 ఏళ్ళు. బాబుకి 14 ఏండ్లు. పెళ్లి నాటికి నాకు 20 ఏండ్లు. నా భార్యకి 16 ఏళ్ళు. గత కొన్నాళ్లుగా మా ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతున్నాయి. విడాకులు ఇచ్చి నాకున్న ఏకైక ఇంటిని తన పేరున రాసివ్వాలని, లేకపోతే తనపై మైనారిటీ తీరకముందే లైంగికంగా లొంగదీసుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు కేసు పెడతానంటూ బెదిరిస్తోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఏం చేయమంటారు కిట్టు గారు అని అడుగుతున్నారు. ఈయన కర్నూలు నుంచి. అయితే మీరడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, బేసిక్‌గా బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ఏదైతే ఉందో, ఒక మేజర్ పురుషుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి చేసుకున్న యువకుడు, అలాగే పెళ్లి చేసిన పెద్దలు, ఆ పెళ్లి జరగడానికి ప్రోత్సహించిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ బాల్య వివాహాల నిరోధక చట్టం ఏదైతే ఉందో, చట్టబద్ధంగా పురుషునికైతే 21 సంవత్సరాలు, లేకపోతే అమ్మాయికైతే 18 సంవత్సరాలు ఉండాలి. బట్ పర్టికులర్‌గా ఈయన అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే, అయితే మీరిక్కడ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే హిందూ వివాహం చట్టం ప్రకారమైన, బాల్య వివాహ చట్టం ప్రకారమైన, బాల్య వివాహం జరిగిన అమ్మాయి ఎవరికైతే బాల్య వివాహం జరిగి ఉంటుందో, అంటే మీ భార్యకి బాల్య వివాహం జరిగింది కదా, మీ భార్య వెళ్ళి 20 సంవత్సరాల లోపు, అంటే తనకి 20 ఏళ్ళు వచ్చే లోపే కోర్టును ఆశ్రయించి తన వివాహం చెల్లదని ఒక దరఖాస్తు తీసుకోవాలి. ఒకవేళ అలా కాకపోతే మైనర్‌గా ఉన్నప్పుడే తన ఫ్రెండ్స్ హెల్ప్ గానీ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ హెల్ప్ గానీ తీసుకొని బాల్య వివాహాల నిరోధక అధికారి అయితే ఒకరు ఉంటారో, ఆ అధికారి దగ్గరికెళ్ళి ఈ వివాహం గురించి చెప్పాలి. అండ్ ఈ వివాహాన్ని రద్దు చేసుకోవాలి. సో ఇప్పుడు మీ భార్యకు ఆల్రెడీ 20 ఏండ్లు అయిపోయాయి కాబట్టి 20 ఏండ్ల తర్వాత ఏదైతే ఉందో, సో 20 ఏండ్ల తర్వాత వివాహ రద్దుకు చట్టం అయితే అంగీకరించదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే తన వైవాహిక జీవితాన్ని కొనసాగించిందని కోర్టు భావిస్తుంది. ఎందుకంటే 20 ఏండ్ల వైవాహిక బంధం ఉంది మీ మధ్య. అండ్ ఎప్పటినుంచో మీరు కలిసి ఉంటున్నారు. మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీ మీద పోక్సో కేసు వేసే అధికారం అయితే ఉండదు కాబట్టి. అండ్ పోక్సో కేసు కూడా వేయలేరు. ఒకవేళ వివాహం కాలేదంటే అది వేరే సంగతి. అలా అని చెప్పేసి మీది బలవంతం పెళ్లి కూడా కాదు. ఎందుకంటే ఇరు వర్గాల పెద్దలు ఒప్పించి, ఆ అమ్మాయిని ఒప్పించి నువ్వు ఒప్పుకొని చేసుకున్న పెళ్లి కాబట్టి. ఎందుకంటే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం బలవంతమైన పెళ్లి చేసుకున్న తర్వాత మీ భర్తతో, అంటే ఏ అమ్మాయికైతే బలవంతంగా పెళ్లి అయి ఉంటుందో ఆ అమ్మాయి భర్తతో వైవాహిక సంబంధం అనేది కొనసాగిస్తే బలవంతం, మోసపూరితం అనే కారణాల వల్ల వివాహాన్ని రద్దు చేయడానికి అవ్వదు. సో దీనికి మీరేం చేయాలంటే, పర్టికులర్‌గా నా సైడ్ నుంచి మీరిద్దరూ కలిసి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్‌ని కలవండి. ఒకవేళ అయినా ఫ్యామిలీ కౌన్సిలర్‌ని కలిసినా కూడా మీ సమస్య అనేది పరిష్కారం కాకపోతే, తర్వాత ఒక మంచి లాయర్‌ని చూసుకొని ఇద్దరు విడాకులు తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పర్టికులర్‌గా ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేసి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మీరు ముందడుగు వేయండి. థ్యాంక్ యూ.